నమస్కారం. యోగ ముద్రాస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం ముద్రల వల్ల లాభాలు తెలుసుకుందాం. ముద్రలు రకరకాలుగా వేస్తాం. అందులో అందరికీ ఆమోదయోగమైన ముద్రలు చేతి వేళ్ళు కలిపే ముద్రలు, అందుకే వీటిని హస్తముద్రలు అంటారు. రకరకాలుగా ఉంటాయి. ఇది జ్ఞాన ముద్ర అని, ఆకాశ ముద్ర అని, పృథ్వీ ముద్ర అని, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. పూజల్లో కూడా ఇవి చేతి వేళ్ళతోటే కలిపి చేసిన ముద్రలే ఎక్కువ ఉంటాయి. అయితే ఈ ముద్రల వల్ల లాభాలు ఏంటి? ఇవే కాదు, మనసుతో చేసే ముద్రలు, శరీరంతో చేసే ముద్రలు అంటే కాయ ముద్రలు అంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి ముద్రలన్నీ. వీటి వల్ల లాభాలు ఏంటి అంటే, శరీరాన్ని శుద్ధి చేసి పర్ఫెక్ట్గా ఉంచి శరీరంలో ఎటువంటి సమస్య లేకుండా చేసేవే ముద్రలు. అంటే రక్త ప్రసరణ చక్కగా జరిగితే సమస్య దూరం అవుతుంది. రక్త ప్రసరణతో పాటు ప్రాణశక్తి కూడా ప్రవహిస్తుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? వైటల్ ఎనర్జీ చక్కగా పనిచేస్తుంది. శరీరంలో పనిచేసినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు. దాన్ని చక్కగా పనిచేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎక్కడైనా అవరోధం అంటే సమస్యగా ఉన్నది అక్కడిని తీసివేయబడుతుంది. ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం ముందుగా తెలుసుకుంటే వీటి మీద అవగాహన వస్తుంది, ముద్రల మీద ఆసక్తి కలుగుతుంది. ముద్రలతో సమస్యలు ఎలా తగ్గించుకోవాలో చూడాలి. సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మందులు మానొద్దు. ముద్ర సాధన చేసి డాక్టర్ని అడిగి డోసేజ్ తగ్గించుకుంటూ ఉండాలి. కానీ మన సొంతంగా మందులు మానేయవద్దు. ఎందుకంటే పవర్ఫుల్ మందులు ఉంటాయి. అవి ఈ ముద్రలు చాలా నెమ్మదిగా తెలియనట్టుగా బాగు చేస్తాయి. మన చేతి గోళ్ళు ఎలా పెరుగుతాయో మనకు తెలియదు, చూస్తూనే ఉంటాం. 4 రోజుల తర్వాత ఏ విధంగా పెరుగుతాయో ఇక్కడ కూడా లోపల సమస్యని ఆ విధంగా నెమ్మదిగా తుడిచేసినట్టుగా క్లీన్ చేయగలిగే శక్తి ముద్రలో ఉంది. చూడండి, ఒకటి ఎగ్జాంపుల్. ఈ బొటన చూపుడు వేళ్ళు కలిపి ధ్యాన ముద్ర అందరికీ తెలిసిన ముద్ర కనుక తెలుసుకోగలుగుతున్నాం. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది, బొటన వేలికి సైంటిఫికల్గా తెలుసుకోవాలంటే పిట్యూటరీ గ్లాండ్ కనెక్షన్ ఇక్కడ దాకా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తాం. చూపుడు వేలికి కూడా అలాగే పీనియల్ గ్లాండ్. ఈ 2 గ్రంథులు ఇక్కడ టచ్ చేసినప్పుడు అక్కడ తలలో ఉన్న పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ నర్వస్ సిస్టమ్, నరాల సిస్టమ్ అంతా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ నొక్కినప్పుడు కొట్టుకున్నట్టుగా మళ్ళీ వెళ్తుంది. రక్తం ఆగిపోయి వెళ్తుంది. పైప్లో నీళ్ళు ఎత్తినప్పుడు లైట్గా తొక్కి పెడితే ఏమవుతుంది, తంతున్నట్టు తెలుస్తుంది మనకి వైబ్రేషన్. ఆ విధంగా వైబ్రేషన్ జరిగే సరి చేస్తుంది. ఈ 2 గ్రంథులు ఎప్పుడైతే పనిచేస్తాయో శరీరంలో అన్ని గ్రంథులు పనిచేస్తాయి. అంటే శరీరంలో మొత్తం వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే చూడండి, ఏ ముద్ర వేసినా బొటన వేలు ముఖ్యంగా వాడతాం. దీనికే ఉన్నది సైంటిఫికల్గా తెలుసుకుంటే పిట్యూటరీ గ్లాండ్. చూపుడు వేలుకి టచ్ చేసినా, మధ్య వేలుకి టచ్ చేసినా, ఉంగరపు వేలుకి టచ్ చేసినా, 2 వేలు చేసినా బొటన వేలు తప్పకుండా అన్నిటికీ సహాయం చేస్తుంది. బొటన వేలు అగ్నితత్వం. అగ్నితత్వం అంటే వేడి వల్లనే చలనం కలుగుతుంది, వేడి వల్లనే ప్రయాణం జరుగుతుంది. అంటే రక్తం ప్రవహించాలంటే వేడి కావాలి. చల్లదనం వల్ల ఆగిపోతుంది కనుక బొటన వేలు అన్నిటికీ సహాయం చేస్తుంది. అన్ని వేళ్ల కన్నా శక్తివంతమైనది బొటన వేలు. వేరే వేళ్ళలో అంటే వేరే సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎక్కువ ఉంటే బొటన వేలు తీసుకోగలుగుతుంది, తక్కువ ఉంటే దానికి ఇవ్వగలుగుతుంది. అందుకే అన్ని వేళ్ళు ఈ విధంగా. చూడండి, ఆకాశ ముద్ర వేసాం. చెవి సమస్య. ఇది ఆకాశతత్వం. అంటే ఇక్కడ శూన్యతత్వం ఎక్కువ ఉన్నప్పుడు బొటన వేలు దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే శూన్యతత్వం తక్కువ అవుతే దానికి కరెక్ట్గా ఎంత కావాలో ఇవ్వగలిగే శక్తి. అందుకే ప్రాణశక్తి వేళ్ల కొనల నుంచి బయటకు వెళ్తుంది కనుక ఇక్కడ ముద్రల్ని ఆ ప్రాణశక్తిని మళ్ళీ రీసైకిల్ చేసే సిస్టంగా చేస్తాం. ఇది దీంట్లో ఉంది. ఈ ప్రాణశక్తి బయటకు వెళ్తుందని ఎలా తెలియాలంటే ఫోటోగ్రఫీతో తీస్తే తెలుస్తుంది. మామూలు ఫోటోగ్రఫీలు కావు, వాటికి కెర్లియన్ ఫోటోగ్రఫీతో తీస్తే మన చుట్టూ ఇలాగ ప్రాణశక్తి ఎలా వెళ్తుంది, ఎలా కనిపిస్తుంది, మన చుట్టూ ఒక ఆరలా కనిపిస్తుంది. అందుకే చూడండి, దేవుడి పటాలు వెనకాతల తెల్లగా ఇలా కనిపిస్తుంది ఒక ఆరలాగా. అంటే శక్తి, పవర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా చేతి వేళలో ఆ ప్రాణశక్తి ఎలా ప్రవహిస్తుంది, ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలుస్తుంది. మనకు సమస్యగా ఉన్నప్పుడు ఇదే కెర్లియన్ ఫోటోగ్రఫీలో చూస్తే రెడ్ కలర్గా కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో చుట్టుపక్కల రెడ్ కలర్గా ఒక లైన్లా కనబడుతుంది. అంటే లోపల ఏదో సమస్య ఉంది. అది గ్రీన్గా కనిపిస్తే మనకి సమస్య తగ్గినట్టు ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. అందుకే ముద్రల్లోని చాలా లాభం ఉంది. అయితే దానికి ఓపిక ఉండాలి, తిన్నగా కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు మోకాళ్ళ మీద ఉంచాలి. మ్యాక్సిమం ఎక్కువ చేసే ముద్రలన్నీ అరచేతులు పైకి ఉంటాయి. వీటిలో పద్మాసనం ఎందుకు వేస్తారంటే అరికాళ్ళు పైకి ఉంటాయి, అరచేతులు పైకి ఉంటాయి, తల భాగం పైకి ఉంటుంది కనుక పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ శరీరంలోనే రిసీవ్ చేసుకొని సరి చేస్తుంది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. అలాగే తినక ముందు వేయాలి, కానీ తింటున్నప్పుడు ఈ ముద్రలు వేయకండి. తిన్న తర్వాత కూడా వేయొద్దు.
అంటే అందుకే పొద్దున్న పూట మంచిది. సాయంత్రం ఆ భోజనం తీసుకునే ముందు, మధ్యాహ్నం భోజనం చేసుకునే ముందే ముద్రలు సాధన చేయాలి. ఏ ముద్ర అయినా మనకు తెలియాలంటే మరొకసారి వినండి. 20 నిమిషాలు సాధన చేస్తేనే దాని ఫలితాలు చాలా వేరంగా దొరుకుతాయి. 1-2 ముద్రలు తప్పించి, అదే హృదయానికి సంబంధించిన ముద్ర అయితే చాలా తక్కువ, 8-5 నిమిషాల్లోనే తెలుస్తుంది. అదే చెవికి సంబంధించి అయితే 15 నిమిషాలు. మిగిలిన ముద్రలన్నీ 20 నిమిషాలు చేస్తే కానీ వాటి ఫలితాలు మనకి నెమ్మదిగా అర్థం కావు. ఇవి వీటిలో ఉన్న విషయం. ముద్రలు ఏ విధంగా వేయాలి, ఎందుకు చేయాలి, ఆ లాభాలు ఏమిటి తెలుసుకున్నాం. ముద్రల లాభాలన్నీ, ఏమన్నా సమస్య ఉన్నప్పుడు వాటికి ఏ విధంగా వేయాలి తెలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో వాటన్నిటి తెలుసుకుందాం. నమస్కారం.